వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మిర్రర్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి హోమ్ టూర్ అండి. సో అనంతపూర్ వచ్చాను కదా, అమ్మ వాళ్ళ ఊరు. సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అమ్మ వాళ్ళదైతే ఇండివిజువల్ హౌస్ అనమాట. సో పైన ఇంకొక 1 BHK ఉంటుంది, అదైతే రెంట్కి ఇచ్చారు. వ్యూ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి. అండ్ అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో బయట కూడా ఇలా గార్డెనింగ్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో టెంకాయ చెట్లు అండ్ ఇంకా కొన్ని పూల మొక్కలతోటి. అండ్ ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవడానికి అనువుగా. సో అండ్ రైట్ సైడ్ చూస్తున్నట్టయితే గార్డెనింగ్కి చాలా స్పేస్ ఉంటుందన్నమాట. సో ఇలా గ్రీనరీ తోటి ఇల్లు వెల్కమ్ చెప్తూ ఉంటుంది ఎంటర్ అవ్వగానే. సో గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి, క్విక్ గార్డెన్ టూరు. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ డోర్ అయితే ఇలా ఉంటుంది. సో పికాక్ కార్వింగ్ తోటి సింపుల్గానే. అండ్ దీనికి గ్రిల్ డోర్స్ కూడా పెట్టించాము సేఫ్టీ పర్పస్కి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై హోమ్ అండి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా లివింగ్ ఏరియా ఉంటుంది. సో ఈ లివింగ్ ఏరియాను కూడా మేము 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఎవరైనా బయట వాళ్ళు అలా వచ్చినప్పుడు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి పర్సనల్ స్పేస్ అనమాట. సో క్లోజ్డ్ వన్స్ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నట్టు 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ సెక్షన్ అయితే మీకు చూపిస్తాను లివింగ్ ఏరియాలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది విండో అనమాట. సో దీన్ని బే విండో అంటారు. సో ఏంటంటే ఈ విండోకి కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చేలాగా వచ్చి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చేసాము. సో దీని నుంచి మంచి వెంటిలేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీటింగ్కి కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక కుషన్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాము సీటింగ్ కోసం. అండ్ దీన్ని మల్టీపర్పస్ విండో అని కూడా అనొచ్చు అనమాట. సీటింగ్కి యూజ్ అవుతుంది అండ్ మంచి లుక్ ఉంటుంది, వెంటిలేషన్ కూడా ఉంటుంది. సో దాన్నైతే ఇలా కర్టన్స్ తోటి మేము డిజైన్ చేసుకున్నాం అనమాట, మంచి లుక్ ఉంటుంది అన్నట్టు. నాకైతే చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇంట్లో ఇది. అండ్ దానికి తర్వాత నెక్స్ట్ వచ్చి ఎగ్జాక్ట్ విండోకి ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ఉంటుంది, అదే షోకేస్ అండి. సో ఇలా మొత్తం వుడ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా హడావిడిగా ఉండవు, చాలా సింపుల్గానే ఉంటాయి. చూసేయండి. ఈ ర్యాక్లో అయితే మమ్మీ, డాడీ అండ్ తమ్ముడి ఫోటో ఫ్రేమ్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఈ ర్యాక్లో అయితే డాడీ అచీవ్మెంట్స్ కొన్ని అలా అరేంజ్ చేసి ఉంచాము. అండ్ అది కాకుండా టాయ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మా చిన్నప్పుడు టాయ్స్. సో గుర్తుగా మెమరీగా ఉంటాయని అలా ఉంచేసాము. అండ్ టీవీ యూనిట్కి కింద కూడా ఇలా వుడ్ వర్క్ అయితే ఉంటుంది. సో స్టోరేజ్కి యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా అయితే ప్లాన్ చేసాము. సో అండ్ బే విండోకి పక్కనే మనకి ఇలా దివాన్ సెట్ అయితే అరేంజ్ చేసాము. సో ఎక్స్ట్రా సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ మనకి ఫస్ట్ సెక్షన్కి అండ్ సెకండ్ సెక్షన్కి సపరేషన్గా ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది. సో ఈ ఆర్చ్ చూసి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, చాలా బాగుంది వుడ్ వర్క్ అని. సో ఇదైతే వుడ్ వర్క్ కాదండి, ఇది సిమెంట్ కార్వింగే అనమాట. సిమెంట్ తోటి చేసిన కార్వింగే ఇదంతా మొత్తం. సో దానికి మేము వుడ్ పెయింట్ తోటి ఇలా ఫినిష్ చేయించాము. సో ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందంటే మనం వుడ్ వర్క్ చేసిన లుక్ అయితే ఉంటుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్కే మనకు అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం వుడ్లో చేయించుకోవాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఇలా వుడ్ పెయింట్ తోటి కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు, సో చాలా బాగా చేయించారు వుడ్ వర్క్ అని. సో అండ్ ఆ ఆర్చ్కి ఎక్స్ట్రా లుక్ వచ్చేలాగా ఇలా కర్టన్స్ తోటి ఇలా డిజైన్ చేయించుకున్నాము. సో మంచి లుక్ అయితే యాడ్ అవుతుంది ఈ కర్టన్స్ తోటి. అన్నీ ఒక యూనిఫామ్ కలర్ ఉండేలాగా కర్టన్స్, దివాన్ సెట్ కవర్స్ అండ్ సోఫా కవర్స్ అండ్ షోకేస్ చూస్తున్నారు కదా. సో అన్నీ మరూన్ థీమ్ తోటి ఉంటాయన్నమాట. సో అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాము. సెకండ్ సెక్షన్కి వచ్చేటప్పటికైతే ఇలా సోఫా సెట్ అయితే ఇలా అరేంజ్ చేసి ఉంచామన్నమాట. సోఫా విత్ 2 చైర్స్, ఇదంతా లెదరే అనమాట, లెదర్ సోఫాస్. సో దానికి మధ్యలో ఇలా టీపా యూనిట్ అయితే వస్తుంది. సో మా గార్డెన్లో ఫ్లవర్స్ తోటి ఇలా గాజు బౌల్లో వాటర్ వేసి ఇలా ఉంచాము ఫ్లవర్స్
అన్నిటి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇదైతే రెడీమేడ్ షోకేస్ యూనిట్. సో మనకి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించే వాల్ అనమాట ఇది. సో ఆ వాల్ని నేను ఫస్ట్ ఏదైనా స్టిక్కర్ తోటి అలా అరేంజ్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ నేను సోఫాకి షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ షోకేస్ యూనిట్ అయితే బాగా నచ్చింది. సో అండ్ ఎగ్జాక్ట్గా ఈ వాల్కి కూడా సరిపోతుంది అన్నట్టు మేము తీసుకున్నాము. అండ్ అలా మెరూన్ కూడా అలా సెట్ అయిపోయింది. సో ఆరెంజ్ కలర్ వాల్కి సో ఇలా మెరూన్ షోకేస్ అయితే చాలా మంచి లుక్ అయితే ఇచ్చింది. అండ్ దానికి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఒక బొమ్మనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము ఆ షోకేస్లో. అండ్ లేదు అంటే మనం టీవీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ షోకేస్ యూనిట్లో. అండ్ చిన్న బొమ్మలతోటి అలా సింపుల్గానే ఉంటుంది. అండ్ షోకేస్కి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ఆరెంజ్, గ్రీన్ అలా మంచిగా లుక్ ఎలివేట్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇప్పుడైతే మీకు సీలింగ్ చూపిస్తాను. సో సీలింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఇల్లు కట్టి ఆల్మోస్ట్ 12 years అయింది. సో అప్పుడు ఆ టైంలో పిఓపి అనేది తక్కువగానే యూజ్ చేసేవాళ్ళు ఇంటి సీలింగ్కి. బట్ మేమైతే కొత్తగా ట్రై చేయాలి అన్నట్టు ఇలా సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాము. సో హాల్ పిఓపి సీలింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు డైనింగ్ ఏరియా చూపిస్తాను. ఈ డైనింగ్ ఏరియా మనకి హాల్లో సపరేట్ పార్టీషన్ లాగా ఉంటుంది. సో దానికి ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఆర్చ్ సపరేషన్ తోటి ఉంటుంది. సో ఇందాక చూపించాను కదా, సో సేమ్ వుడ్ పెయింట్ ఈ ఆర్చ్ కూడా మనము యూజ్ చేసాము. అండ్ దీనికి సపరేషన్గా మనకు ఇలాంటి థ్రెడ్ కర్టన్స్ అయితే మేము వేసి ఉంచాము. సో కొంచెం ప్రైవేట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది అన్నట్టు ఇలా థ్రెడ్ కర్టన్స్ అయితే యూజ్ చేసాము. సో డైనింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, సో ఇది చాలా ఓల్డ్ డైనింగ్ టేబుల్ అండి. ఆల్మోస్ట్ ఇది తీసుకొని 26 years అవుతుంది. సో దాన్ని అలాగే యూజ్ చేస్తున్నాం మేము. చాలా తక్కువగానే యూజ్ చేస్తాము. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తూ ఉంటాము. టేబుల్కి రైట్ సైడ్లో అయితే మనకు వాష్ బేసిన్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, డైనింగ్ టేబుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వాల్ పైన మనకు ఒక కబోర్డ్ లాగా ఉంది. ఇదైతే స్టోరేజ్ రూమ్ లాగా అనమాట. సో స్టోరేజ్ స్పేస్ అన్నట్టు. సో దానికైతే ఇలా కబోర్డ్స్ తోటి వుడ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్కి లెఫ్ట్ సైడ్లో మనకి క్రాకరీ యూనిట్ అంతా పెట్టుకోవడానికి ఇలా వుడ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే మనకి స్పేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు పూజా గది చూపిస్తాను. సో పూజా గది అయితే మనకి లివింగ్ ఏరియా అండ్ కిచెన్కి మధ్యలో వస్తుంది. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చెప్పాను కదా అమ్మ ఎవ్రీడే పూజ చేస్తారని. సో గార్డెన్లో ఉన్న పూలతోటి పండ్లతోటి అమ్మ ఎవ్రీడే ఇలా పూజ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే గార్డెన్లో ఉన్న సీతాఫలమే అనమాట. గార్డెన్లో పండిన సీతాఫలమే. సో ఇలా అమ్మ అయితే ఎవ్రీడే పూజ అస్సలు మిస్ చేయరు. సో ఇదైతే పూజా రూమ్. అండ్ నెక్స్ట్ అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ పూజా గదికి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మొత్తం వుడ్ వర్క్ అంతా ఇలా సింపుల్గానే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక విండో కనిపిస్తుంది కదా, సో అక్కడ టీవీ ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అలా ఎక్స్ట్రా స్పేస్ అలా వదిలేసి ఉంచామన్నమాట. గ్రెనైట్ బండ అలా ఉంచేసి. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. సపరేట్గా ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఏమీ చేయించుకోలేదు వుడ్ వర్క్తో పాటు. ఇది కూడా ఆల్మోస్ట్ 25 years బ్యాక్ తీసుకున్నదే అనమాట. సో దాన్నే ఇలా సెట్ చేసుకున్నాము. సో అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ లాగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఏంటి కబోర్డ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అరేంజ్ చేశారు అని అనుకుంటూ ఉన్నారు కదా. సో ఇదైతే కబోర్డ్ కాదండి, ఇది ఒక దోబీ యూనిట్ లాగా. సో దోబీ బిన్. సో దోబీ బిన్ అంటుంది ఏంటి కబోర్డ్ లాగా ఉంది అని అనుకుంటున్నారు కదా. సో ఇదైతే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చిన ఐడియా అనమాట. డాడీ ఐడియా ఇది మొత్తం. సో ఇక్కడైతే మనము యూజ్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా, సో అవన్నీ వేసుకోవడానికి వీలుగా ఇలా అయితే డిజైన్ చేయించాము ఈ బాక్స్ని. సో మనము యూజ్ చేసిన బట్టలు కదా, సో వేస్తే స్మెల్ రాకుండా ఉండడానికి ఒక ప్లాంక్కి మధ్య స్పేస్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా. అండ్ దీనికి మనం క్లాత్స్ ఎలా వేయడం అనుకుంటున్నారు కదా. సో మనం బాత్రూమ్ నుంచి యూజ్ చేసిన క్లాత్స్ అందులో వేయడానికి వీలుగా ఇలా ఒకటి హోల్ని అయితే
అరేంజ్ చేసి ఉంచామన్నమాట బాత్రూమ్ నుంచి. సో ఇలా మనము క్లాత్స్ ఇందులో వేయగానే సో అందులో మనకి దోబి ఆ బాక్స్లో అయితే మనకి పడిపోతూ ఉంటాయి. సో ఎవరికైనా ఈ ఐడియా యూజ్ అవ్వచ్చు అన్నట్టు నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇది. సో ఇంటికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇందాకైతే ఒక బెడ్రూమ్ చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇంటికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఉంటుందండి ఈ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో దీనికి మనకి వుడ్ వర్క్ మొత్తం ఒక సైడ్కి ఒక వాల్కి అన్నట్టు ఇలా ఉంటుంది. సో ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమే. సో బాత్రూమ్ ఎక్కడుంది అని అనుకుంటున్నారు కదా, సో ఇక్కడ కబోర్డ్స్ లాగే కనిపిస్తుంది కదా. సో ఇది డోర్ ఇలా ఓపెన్ చేస్తే మనకి బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో ఎవరికి అర్థం కాదనమాట ఫస్ట్లో చూసిన వాళ్ళకైతే చెప్తే తప్ప. సో ఇలా అయితే ఉంటుంది. సో నేను చిన్నప్పటి నుంచి మా డాడీని అడిగేదాన్ని, సో ఇలా బాత్రూమ్ని ఇలా డిజైన్ చేసుకుందాము, సో కబోర్డ్ లాగే ఉండేలాగా చేసుకుందాము అన్నట్టు. సో అలా అయితే ఈ రూమ్కి అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాము. సో అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే డ్రెస్సింగ్ యూనిట్. సో ఇది రెడీమేడ్ డ్రెస్సింగ్ టేబులే, ఇలా తెచ్చి ఇలా అరేంజ్ చేసుకున్నాము. సో మ్యాక్సిమం నా థింగ్స్ అన్నీ నేను ఇందులోనే స్టోర్ చేసి ఉంచుతాను. అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, సో అదైతే స్టిచ్చింగ్ మిషన్ అండి. సో అమ్మ తన బ్లౌజెస్ అన్నీ తన వరకు తనే స్టిచ్ చేసుకుంటారు. సో అందుకే అది అలా అక్కడ ఉంచాము. సో చూస్తున్నారు కదా, సో ఈ డ్రెస్సింగ్ టేబుల్లో మ్యాక్సిమం నా థింగ్సే ఉంటాయి. సో నా బ్యాంగిల్స్, నా హెయిర్ యాక్సెసరీస్, నా మేకప్, సో అన్నీ ఇక్కడే పెట్టి ఉంచుతాను. సో నా శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇలా ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్, మట్టి గాజులు, ఇంకా మెటల్, సో అన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. సో కొన్ని ఇక్కడ ఉన్నాయి, సో కొన్ని బెంగళూరులో, సో ఇలా ఉంటాయి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, సో మీరు మీ ఇయర్ రింగ్స్ని ఎలా స్టోర్ చేసి ఉంచుతారు అన్నట్టు. సో ఇలాంటి బాక్సెస్లో అయితే నేను స్టోర్ చేసి ఉంచుతాను. అండ్ ఇంకా అదే కాకుండా మనకి ఆన్లైన్లో ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేస్తే ఇలాంటి బాక్స్ అయితే వస్తుంది. సో ఆ బాక్సెస్లో కూడా ఇలా నా ఇయర్ రింగ్స్ని అయితే నేను స్టోర్ చేసి ఉంచుతాను. అండ్ దెన్ ఈ కాట్కి ఇందాక చూపించాను కదా, ఈ రూమ్లో కాట్కి సో చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ 4 బాక్సెస్ వస్తాయన్నమాట స్టోరేజ్ స్పేస్కి. అండ్ దెన్ హెడ్ రెస్ట్ దగ్గర కూడా మనకి ఇలా స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అంటే ఇలాంటి కాట్ అయితే మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు, అందుకోసమే చూపిస్తున్నాను. అండ్ దెన్ మీకు ఇప్పుడు నేను స్టోర్ రూమ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ స్టోర్ రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో అయితే ఉంటుంది. సో చాలా వరకు బియ్యం బస్తాలు అండ్ ఇంకా చాలా వరకు ప్రొవిజన్స్ అన్నీ అమ్మ ఇక్కడే స్టోర్ చేసి ఉంచుతారు. సో అండ్ దెన్ ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో కౌంటర్ టాప్ మొత్తం ఇలా బ్లాక్ గ్రానైట్ తోటి ఇలా ఫిక్స్ చేయించారు. అండ్ దెన్ మొత్తం ఇలా వుడ్ వర్క్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో క్రాకరీ యూనిట్ అంతా పెట్టుకోవడానికి ఇలా గ్లాస్ షెల్ఫ్స్ అయితే పెట్టుంచారు. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే తీసుకోవడానికి అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో క్రాకరీ యూనిట్ కింద కొంచెం అయితే ఇలా చెప్పాను కదా గ్రానైట్ బండతోటి ఇలా అరేంజ్ చేసుకున్నారని. అక్కడైతే మిక్సర్ గ్రైండర్ అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అవన్నీ ఉంచుకోవడానికి అయితే అలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇలా అయితే వుడ్ వర్క్ అయితే చేసి ఉంచారు, ర్యాక్స్ అన్నీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఉంచామన్నమాట. సో ఎక్స్ట్రా ఏమైనా గిన్నెలు పాత్రలు అలా పెట్టుకోవడానికి అన్నట్టు అలా ఫిక్స్ చేసాము వాల్కి. సో ఇక్కడైతే ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి ఇంటి వెనక వైపు నుంచి ఎంట్రన్స్ అన్నమాట కిచెన్లోకి. సో ఈ డోర్ నుంచి మనము ఇంటి వెనక వైపు ఉన్న గార్డెన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు గార్డెన్ గ్లిమ్స్ ఇచ్చినప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి ఎంట్రన్స్. సో అండ్ ఇంటి వెనక వైపు సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటాయి. ఇప్పుడైతే మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూపిస్తాను ఇంట్లో. సో డాడీ అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తోటి కొన్ని ఇన్నోవేటివ్గా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర మనకి మొబైల్స్ ప్లేస్ చేసుకోవడానికి మొబైల్ హోల్డర్గా సో ఇదైతే బ్యాంగిల్ బాక్స్ అనమాట. సో ఆ బ్యాంగిల్ బాక్స్ని అయితే ఇలా ప్లేస్ చేశారు. అండ్ ఇదైతే మొబైల్ కేస్ అనమాట, యూస్ చేయని కేసు. సో దాన్ని అయితే ఇలా ఫిక్స్ చేశారు.
సో ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని మొబైల్స్. ఒక స్విచ్ బోర్డ్ దగ్గర కూడా మనకి ఇలా మొబైల్స్ ప్లేస్ చేసుకోవడానికి ఛార్జింగ్ పెట్టినప్పుడు సో ఇలా ప్లాస్టిక్ క్యాన్ తోటి అయితే ఇలా ఫిక్స్ చేశారు ఒకటి. అండ్ ఆల్ అవుట్స్ అలా పెడుతూ ఉంటాం కదా, సో అవి ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇలా జ్యువెలరీ బాక్స్ పైన క్యాప్ తోటి ఇలా ఫిక్స్ చేశారు స్విచ్ బోర్డ్కి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఆల్ అవుట్ రీఫిల్, సో యూజ్ చేసేసిన రీఫిల్. దాన్ని ఇలా ఒక చిన్న ఫ్లవర్ వాజ్ లాగా అయితే ఫిక్స్ చేశారు కూలర్ పైన. సో ఇప్పుడైతే క్విక్గా మా గార్డెన్ టూర్ కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా, గార్డెన్ అయితే ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. అమ్మ నాన్న డైలీ పూజ చేస్తూ ఉంటారు, సో దానికి కావాల్సిన పూలు పండ్లు అన్నీ గార్డెన్లో ఉంటాయన్నమాట. సో అక్కడ కనిపిస్తున్నదైతే మల్లెపూల చెట్టు అనమాట. అండ్ ఇదైతే తులసి కోట. అండ్ అది కాకుండా ఇంకొన్ని షో చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే మే ఫ్లవర్ అంటారు కదా, సో ఆ చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారం చెట్లు, అండ్ అదే కాకుండా మామిడి చెట్లు అన్నీ ఉంటాయి గార్డెన్లో మ్యాక్సిమం. అండ్ ఇంకొన్ని పూల మొక్కలతోటి ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ గార్డెన్ ఏరియా అంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అలోవెరా కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక మల్లెపందిర్లాగా చూస్తున్నారు కదా, అదైతే సెంటు జాజుల చెట్టు అండి. అండ్ ఎవ్రీడే అమ్మ ఈవినింగ్ పూలు కోసి అది నెక్స్ట్ డే పూజకి అల్లి ఉంచుతుందన్నమాట పూలని. సో ఇంటి చుట్టూ కూడా మనకి గార్డెనింగ్కి వీలుగా ఇలా స్పేస్ అయితే వదిలి ఉంచారు, వెంటిలేషన్కి అండ్ గార్డెనింగ్కి కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇదైతే సీతాఫలం చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా పూల మొక్కలే, మందారం మొక్కలు అనమాట. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పక్షి గూడు అనమాట అది, అందులో గుడ్లు కూడా చూస్తున్నారు కదా. సో ఇలా మొక్కలతోటి పక్షులతోటి పూలతోటి చాలా బాగుంటుందన్నమాట గార్డెన్. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఈ గార్డెన్లోకి వస్తే. అండ్ అదైతే మైసూర్ మల్ల, ఇది వచ్చి పనిగంటాకు ఆకుకూర అండ్ మందారం చెట్టు. సో ఇలా పూల మొక్కలన్నీ ఇలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే దానిమ్మ చెట్టు, పొమగ్రనేట్. సో ఈ చెట్టు కూడా ఉంది మా గార్డెన్లో. అండ్ ఇప్పుడు ఇంటి బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తాను ఏముంది అనేది. ఇంటి వెనక సైడ్ అయితే మనకు కిచెన్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి ఈ ఏరియాకి రావడానికి మనకి యాక్సెస్ ఉంటుంది. ఈ ఇంటికి వెనక వైపు ఇలా నిమ్మ చెట్టు ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇది నందివర్ధనం చెట్టు అంటారు కదా, నందివర్ధనం పువ్వు, సో ఆ పూల చెట్టు. అండ్ అదే కాకుండా మనకి కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. సో అని చెప్పాను కదా, కిచెన్ నుంచి ఈ ఇక్కడికి రావడానికి యాక్సెస్ ఉంటుందని. ఇది బ్యాక్ డోర్ అనమాట, కిచెన్కి ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇంటి వెనక సైడ్ నుంచి మనం పార్కింగ్ వైపుగా వెళ్దాం, అదే ఎంట్రన్స్ సైడ్కి వెళ్దామండి. సో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ సందులో కూడా మేము చిన్న గార్డెన్ స్పేస్ అయితే అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇవి స్టేర్స్ చూస్తున్నారు కదా, ఈ స్టేర్ కేస్ పైన 1 BHK వాళ్ళు యూస్ చేసుకోవడానికి అనమాట. అండ్ సో ఇక్కడ చిన్న గార్డెన్ స్పేస్లో కూడా తమలపాకు చెట్టు అండ్ ఇంకొన్ని పూల చెట్లతోటి ఇలా అయితే ఉంటుంది. సో మా నైబర్హుడ్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు ఈ క్లిప్లో అయితే చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది మొత్తం గ్రీనరీ తోటి. అండ్ దగ్గరలో మాకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంటుంది, సో వాటర్ స్కేర్సిటీ అయితే లేదు. సో ఇంటికి చుట్టూ ఇలా గ్రీనరీ ఉండడంతో ఒక ఫీల్ అయితే ఉంటుంది, నేచర్కి దగ్గరగా ఉన్నామనే ఫీల్. అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. సో ఇదండి మా హోమ్ టూర్. హోప్ ఈ హోమ్ టూర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ఇల్లు మొత్తం 2500 స్క్వేర్ ఫీట్లో ఉంది, కాంపౌండ్ అండ్ ఇల్లు మొత్తం కలిపి. అండ్ ఇల్లు మాత్రమే 1400 స్క్వేర్ ఫీట్లో ఉంది. సో అండ్ ఈ ఇంటికి ఎవరు ఆర్కిటెక్ట్ ఎవరు లేడండి, డాడీనే ఇలా ఉండాలి అని డిజైన్ చేసి ప్లాన్ చేసుకుని కట్టించుకున్నది. అండ్ ఇంకా మా ఇంట్రెస్ట్స్ కూడా ఉంటాయి కదా, నాది అమ్మది తమ్ముడిది, సో అందరివి కలిపి ఇలా అయితే డిజైన్ చేసుకున్నాం మా ఇంటిని సింపుల్గా. అండ్ మీకు ఏ రూమ్ బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే #AskMM అని టైప్ చేసి మీ క్వశ్చన్ని టైప్ చేసి నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.